ఋషికొండ భవనాలు చూసాము. దానిపైన ఎంత లొల్లి చేశారో అంత బ్రహ్మాండమైన భవనాలు చంద్రబాబు నాయుడు జన్మలో కూడా కట్టలేడు. ఆ ఋషికొండపై భవనాలపై చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడంట. ఏపీలో ఋషికొండ నిర్మాణం వ్యవహారం ఆటాపిగా మారింది. విశాఖ ఋషికొండలో జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ భవనాలపైన రాజకీయంగా దుమారం రేపుతుంది. ఈ నిర్మాణాలు సొంతంగా వినియోగం కోసం చేశారంటూ టీడీపీ ఆరోపిస్తుంది. పూర్తిగా ప్రభుత్వ భవనాలుగానే నిర్మాణం జరిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో ఈ భవనాల వినియోగం పైన చంద్రబాబు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసినట్టు సమాచారం. ఋషికొండపై ఏం చేద్దాం? ఋషికొండలో 500 కోట్లతో జగన్ ప్రభుత్వం నిర్మాణం చేసింది. 3 భారీ భవనాలు నిర్మించింది. ఆ భవనాలను టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సందర్శించారు. భవనంలో విలాసవంతమైన నిర్మాణాలు, ఫర్నిచరు, సౌకర్యాలపైన పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. భారీ ఖర్చుతో వీటిని సమకూర్చినట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. వీటి నిర్మాణం కోసం ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశారని టీడీపీ ఆరోపిస్తుంది. వైసీపీ ముఖ్య నేతలు మాజీ మంత్రి రోజా అవి టూరిజం శాఖ పరిధిలో ప్రభుత్వ భవనాలుగా నిర్మాణాలు జాగాయని స్పష్టం చేశారు. తాజా పరిణామాలుగా ఇక వైసీపీ హయాంలో నిర్మించిన ఈ భవనాలను ప్రస్తుత ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ మాజీ మంత్రులు సూచిస్తున్నారు. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఆలోచన చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ భారీ నిర్మాణాలను ప్రభుత్వం ఏ విధంగా వినియోగించుకోవాలనేది ఇప్పటికే నిపుణుల సూచనలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఇంత భారీ భవనాలను అధికారిక కార్యక్రమాల కోసం వినియోగిస్తే పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో వీటిని సద్వినియోగం చేసుకుంటూనే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గం పైన కొత్త ప్రతిపాదన తెచ్చినట్టు తెలుస్తుంది. మంత్రివర్గంలో నిర్ణయం కూడా తీసుకుంటారంట. ఈ భవనాలను టాటా గ్రూప్కు అప్పగించే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టు సమాచారం. టాటా గ్రూప్ 3 బాండ్ల కింద హోటల్స్ను నడుపుతోంది. 3 హోటల్స్ నడుపుతుంది. హైదరాబాద్లోని తాజ్ పలక్ నామా ప్యాలెస్ లాగా ఈ ప్యాలెస్ను కూడా టాటా గ్రూప్ నిర్వహణకు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, ఆ మొత్తాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల నిర్వహణకు వినియోగించవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తుంది. పూర్తిగా ఇలా ఆ సంస్థకు అప్పగించాలా, ప్రభుత్వ ఆధీనంలో ఏ మేర ఉంటే ఉపయోగం వంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతోంది. అంటే ఈ ప్రతిపాదనలను వచ్చే మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదించాలని, తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.